ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 89వ సంకీర్తన 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము సర్వశక్తి గల దేవుడు దావీదుతో చేసి దాన్ని నెరవేర్చాడు. దావీదు యెహోవా దేవుని హృదయానుసారుడుగా పేరు పొందాడు. ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి నీతోనూ నాతోనూ కూడా ఈ వాగ్దానము చేయటకు ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే నా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు కీర్తనలో ధ్యానించినట్లా దావీదు దేవుని యందు ఎంతో భయభక్తులతో ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనలో 19వ అధ్యాయము 7-8 వచనాలు మరియు అనేకమైన వచనాలు ఆయన యొక్క క్రమమైన భక్తిని, దేవుని పట్ల ఉన్న భయమును, ప్రేమను మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాయి. బలమైన దేవుని బాహువు దావీదుకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని నుండి తొలగిపోలేదు, ఆయన మార్గము విడిచి వెళ్ళలేదు. కాబట్టి దేవుడు అతన్ని దీవించి బలమైన తన హస్తంతో ఆదుకొని నడిపించి విజయం అనుగ్రహించాడు. చాలాసార్లు మన శరీర బలహీనత ఉంది కానీ, మానసికంగా కృంగిపోయినప్పుడే కానీ, లేక ఆత్మీయంగా ఆందోళన చెంది దిగజారిపోయినప్పుడు, అలమటించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బలమైన యెహోవా మన ప్రియ పరలోకపు తండ్రి బాహుల్లో భద్రంగా సురక్షితంగా మనము ఉండవచ్చును. ఇది ఒక గొప్ప ధైర్యం చేకూర్చే సత్యం. దావీదు ఏ విధంగా దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన హృదయానుసారంగా జీవించాడో, ఈరోజు నీవు నేను కూడా ఆయన కరుణగల చెయ్యి నీకు ఎడతెగక తోడుగా ఉండి నిన్ను బలపరచుటకు, ఎప్పుడూ ఆయన పాద సన్నిధిలో చేరి ఆయనను ఘనపరచుటకు, మన హృదయమైన సన్నిధిలో కుమ్మరించుటకు, ఆయన సహాయము కోరుటకు మరియు ఈ వాగ్దానం పొందుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. నా చెయ్యి ఎడతెగక నీకు తోడయుండును, నా బాహుబలము చేత నిన్ను బలపడుతును అనే వాగ్దానం ప్రభా అలనాడు దావీదుకు, నేడు ప్రభా ప్రార్థనలో ఏకీపించిన మా అందరికీ మీరు చేస్తున్నారయ్యా. అయినా నీ వాగ్దానాన్ని తండ్రి పొందుకొంటకు విశ్వాసముతో అయ్యా నీ యొక్క మాటను నమ్మి నీ ఆజ్ఞలను ప్రభా అయ్యా మేము ప్రభా నెరవేర్చుటకు, మీకు ఇష్టలుగా జీవించుటకు మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానము తండ్రి పొందుకొంటకు నీ కృప మాకు దయచేయమని నీ సన్నిధిలో మోకరించి ఏకీభవించి నైనా ఈ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని ప్రభా ధైర్యపరిచి ప్రభా ఎడతెగక ప్రభా మీరు తోడయుండి నైనా నీ బాహుబలం చేత మమ్మను బలపరిచి దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత మాకును కుటుంబమునకు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెలు సువార్త సంఘం